తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతున్నాయి. వచ్చే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రమంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న వడగాలులకు 9 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 6 ప్రాణాలు కోల్పోయారు. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రం అంతటా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఇవాళ రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతున్నాయి. వచ్చే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న వడగాలులకు 9 మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 6 ప్రాణాలు కోల్పోయారు. నిన్న అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. రాష్ట్రం అంతటా సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఇవాళ రేపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యాకేష్ అందుబాటులో ఉన్నారు. యాకేష్, ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఈ ఎండ తీవ్రతకి ఉష్ణోగ్రతలు భారీ ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఎన్ని రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ రత్న. తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు భగభగమంటున్నాడు. గత 5-6 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజుకు సరాసరిగా 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఇంకా ఎండల తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో కూడా నిన్న 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రోజు రోజుకు అటు ఎండ తీవ్రత పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే కూడా ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది. దీంతో ఉదయం 9 నుంచి బయటికి వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత, అటు వడగాలుల ప్రభావం పెద్ద ఎత్తున ఉంది. అటు ఈ వడగాలుల ప్రభావంతో కూడా నిన్న ఒక్కరోజే దాదాపు 9 మంది కూడా మృతి చెందినట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఒక కరీంనగర్ జిల్లాలోనే 6 కూడా చనిపోయిన సందర్భం ఉంది. ప్రధానంగా చనిపోయిన వారి వివరాలు చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లికి చెందినటువంటి ఒక మహిళా రైతు ఆమె చనిపోయింది. వెములవాడకు సంబంధించి ఆరేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రాజిరెడ్డి కూడా వడదెబ్బ ప్రభావంతో చనిపోయాడు. అట్లాగే భీమన్న పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం కొల్లనూరుకు చెందినటువంటి రాజమ్మ, ధర్మారం నరసింహపురానికి చెందినటువంటి లచ్చిరెడ్డి, పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందినటువంటి కనకయ్య, హుజురాబాద్ లోని సంబంధించి వికలాంగుడు గాజర్ల సతీష్ వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తా ఉంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది కూడా వడదెబ్బ ప్రభావంతో చనిపోయినటువంటి పరిస్థితి. ఇది అధికారికంగా ఉన్నటువంటి సమాచారం. అనధికారికంగా కూడా ఇంకా వెలుగులోకి రాని కొంతమంది కూడా చనిపోయినట్లు సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో అంటే ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భం ఉంది. అటు నిన్న పూర్తి స్థాయిలో వడగాలుల ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా అటు వడగాలుల ప్రభావం ఉంటుందని చెప్తా ఉంది.
దీంతో నిన్న తెలంగాణ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో నిర్మల్ జిల్లా దివాల్పూర్ లో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మరో నిర్మల్ జిల్లాతో పాటు 18 జిల్లాల్లో దాదాపు 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే దాదాపు 5 నుంచి 6 డిగ్రీల వరకు కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెప్తా ఉంది. ఇవాళ రేపు ప్రధానంగా కూడా ఎండల తీవ్రత భారీగా ఉంటుందని, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తుంది. ప్రధానంగా వడగాలులు, అటు ఎండ ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో వారు బయటికి వెళ్తే మాత్రం వడదెబ్బకు గురయ్యి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ, అటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మనుషులే వడగా ఈ వేడికి తట్టుకోలేకపోతున్నటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కూడా వాహనాలు ధ్వంసమైపోతున్నాయి ఎండ వేడికి. నిన్న మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ములకాలపల్లికి చెందినటువంటి ఎల్కూరు సంజీవ్ అడవి ప్రాంతంలో ఒక వ్యక్తి అటు బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బైక్ పై ఉన్నటువంటి ఒక మహిళ, 2 పిల్లలు త్రుటిలో కూడా ప్రాణాలతోటి తప్పించుకున్నటువంటి పరిస్థితి. బైక్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. అట్లాగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కేంద్రంలో ఆర్టీసీ బస్సు టైర్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే నీళ్లు చల్లడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇట్లా వాహనాలు కూడా ఎండవేడికి దెబ్బతింటున్నాయి, కాలిపోతున్నాయి. ఇంకా ఈ ప్రభావం దాదాపు 4-5 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ 4-5 రోజులు కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. గతంలో దాదాపు 40-45 సంవత్సరాల కిందట 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ప్రస్తుతం ఇప్పుడు అదే తీరుగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా రోహిణి కార్తె ముందుంది కనుక ఇంకా ఎండల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే కొంత దేశంలోకి ప్రవేశించినప్పటికీ కూడా వాతావరణం ఎక్కడ కూడా చల్లబడని పరిస్థితి. ఇంకా రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అయితే భారీగా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోపక్క అటు విద్యుత్ వినియోగం కూడా భారీగా తెలంగాణలో పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా ఆ విద్యుత్ డిమాండ్ అనేది భారీగా ఉంది. దీంతో విద్యుత్ శాఖ కూడా దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. రికార్డు స్థాయిలో కూడా విద్యుత్ వాడకం తెలంగాణలో కొనసాగుతుందని చెప్తా ఉంది. ఎందుకంటే అటు ఎండవేడి, ఉక్కపోతతోటి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సందర్భంలో చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అటు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్నటువంటి క్రమంలో వినియోగం అయితే భారీగా పెరిగింది. ఇంకో దాదాపు 5 రోజుల పాటు కూడా పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నాం. అంటే ఇది ఎల్నినో ప్రభావమే అనుకోవచ్చా? సాధారణంగా మే మాసం అంటేనే ఎండలకు పెట్టింది పేరు. అలాంటిది రోహిణి కార్తె దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇంకా ఎండల తీవ్రత భారీగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎల్నినో ప్రకారం చూసుకుంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో ఈ ఎండలు ఆ తీవ్రత అయితే పెరుగుతుంది. ప్రస్తుతం ఈ ఎండలు అనేది సాధారణంగా మే మాసంలో తీవ్రంగానే ఉంటాయి. రానున్న రోజుల్లో ఇంకా రోహిణి కార్తె ముందుంది. 25వ తారీఖు నుంచి కూడా రోహిణి కార్తె ప్రారంభం అవుతున్నటువంటి క్రమంలో ఆ రోహిణి కార్తెలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా మేలోనే దాదాపు 47-48 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. గతంలో అంటే దాదాపు ఒక 40-45 సంవత్సరాల కిందట రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవగా ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే తీరుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ఎక్కువగా కూడా ఈ చెట్ల పెంపకం అనేది అటు దేశం అంతటా కూడా తగ్గిపోతా ఉంది. చెట్లు అనేది అడవులను నరికివేయడము, ఇతర వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగానే ఎండల తీవ్రత పెరుగుతా ఉంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాకేష్.